ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి వ్యక్తి పేరు నీరాజ్, మధ్యప్రదేశ్ సంబంధించిన వ్యక్తి నీరాజ్ బన్సాల్. అటు ఆ కింద ఫోటోలో కనిపించే అమ్మాయి ఇషికా యాదవ్, బీహార్కి సంబంధించిన అమ్మాయి. ఇద్దరు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారంట. ఆ తర్వాత ఇందాక నేను చెప్పాను చూసారా, కన్నా బుజ్జి నాన్న బంగారం అని చెప్పి, ఇవన్నీ యమపాశాలు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఈ సోషల్ మీడియా పరిచయం కాస్త పెళ్లి వరకు వెళ్ళింది, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, పెద్దలు కూడా ఒప్పుకున్నారు. పోయిన నెల అంటే ఫిబ్రవరి 20వ తేదీన ఇద్దరు పెద్దల సమక్షంలోనే వివాహం కూడా జరిగింది. ఇప్పుడు ఇద్దరు కలిసి మక్తా మహబూబ్పేటలోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు, మంచి లక్షల జీతం, ఇద్దరు మంచిగా జీతం సంపాదిస్తున్నారు, ఇద్దరు మంచి ఉద్యోగం ఉంది, హైదరాబాద్లో ఒక మంచి ఫ్లాట్ ఉంది, ఉంటున్నారు, వెళ్తున్నారు, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే నీరాజ్ బన్సాల్కి కట్నం అనేటువంటి ఒక ఆలోచన వచ్చిందంట. కట్నం అనేటువంటి ఆలోచన వచ్చి నిత్యం అమ్మాయిని వేధిస్తున్నాడంట. ఇషికా యాదవ్ని వేధించడంతో ఆ భర్త వేధింపులు తట్టుకోలేక ఇషికా యాదవ్ అపార్ట్మెంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది.